ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అంత కంగారు పడుతున్నావేంటి బ్రో? ఏముందా ఫోన్లో? ఏమైనా పర్సనల్ మ్యాటరా? అదేం లేదు బ్రో. అదే ఉందిలే బ్రో. మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది. నా దగ్గర కూడా దాస్తున్నారు కదా. రే మనోజ్, పార్టీ అక్కడుంటే నువ్వు ఇక్కడున్నావేంట్రా? లేదురా, బ్రదర్ వస్తే మాట్లాడుతూ ఉండిపోయా. అరే ఏంట్రా నువ్వు? బ్రదర్ వస్తే ఆయన కూడా పార్టీలోకి లాక్కు రావాలి, కానీ ఇలా ఖాళీ చేతులతో కబుర్లు పెడతారా ఎవరైనా? రండి బ్రో, మీ చేతులకు కూడా సురాపానాన్ని పట్టిస్తాను. మీరు వెళ్ళండి బ్రో, నేను ఫ్రెష్ వచ్చి జాయిన్ అవుతాను. ఫాస్ట్గా రండి. ముందు నువ్వు రారా. మీరు తప్పకుండా రావాలండి. మిథునా, ఏంటి నీ ఫొటోస్ గౌతమ్కి పంపించావా? రమ్య, చెప్పు, ఏం చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు? ఆట పట్టించడానికేనా? ఆట పట్టించడానికి కాదు రమ్య, అతని మనసులోని మాటని బయట పెట్టించడానికి. ఇలా చేస్తే అతని మనసులో మాట బయటకొస్తుందనుకుంటున్నావా? ఏమో తెలీదు, కానీ తోచిన ప్రయత్నం ఏదో చేస్తున్నాను. ఇన్ని చేసే బదులు నేరుగా ఇంట్లోనే చెప్పొచ్చు కదా. అలా చెప్పే ఛాన్స్ లేకే కదా రమ్య నాకీ తిప్పలు. అక్క, ఏంటి మీరు? అక్కడ పార్టీ స్టార్ట్ అయింది, రండక్క. సరే, ఏయ్ స్టాప్ స్టాప్. ఏంటి మిస్టర్, ఇది లేడీస్ రూమ్ కనిపించడం లేదా? కనీసం పర్మిషన్ కూడా అడగకుండా ఇక్కడ మీ ఆవిడెవరో ఉన్నట్టు వచ్చేస్తున్నావే. సారీ, మిథున్ గారితో కాస్త మాట్లాడాలి. ఏంటి మాటలా? ఇప్పుడా? నో వే. అక్కతో మాట్లాడాలంటే రేపే అవుతుంది. పాపం తను ఏ పని మీద వచ్చాడో ఏంటో. ఏంటక్క నువ్వు ఈ అబ్బాయిల్ని చూసి పాపమని అస్సలు జాలిపడకూడదు. ఈ అబ్బాయిలున్నారే చాలా కేటుగాళ్ళు. ఏదో మాట్లాడాలని చెప్పి మనం ఏదో అనుకుంటాం, కానీ అక్కడ ఏమీ ఉండదు. నేను బాగా అనుభవించానుగా ఇలాంటివి. ఏంటి మిస్టర్, ఇంకా చూస్తున్నారేంటి? చెప్పానుగా రేపు మాట్లాడదామని. వెళ్ళండి వెళ్ళండి. ఇక్కడ నా లగేజ్ కూడా ఉందండి, అదైనా తీసుకోనా లేక అది కూడా రేపే తీసుకోవాలా? అబ్బో చమత్కారం. ఏది నీ లగేజ్? అదిగో ఆ బ్యాగ్. క్యాచ్. అయ్యో, ఏంటి శ్రావ్య అలా మాట్లాడావు? అతను ఎవరు అనుకున్నావు? ఏంటక్క మాటల్లో అతని మీద మమకారం కనిపిస్తుంది. కొంపదీసి నీ లవ్వరా? మా బావగారా? బావగారా? శ్రావ్య, ఓహో, అయితే నేను అనుకుంది కరెక్టే మీ గురించి. ఏం లేదు, నువ్వు పద. లేదు, ఏదో ఉంది. సంథింగ్ ఫిషీ ఫిషీ. ఫిషీ ఫిషీ లేదు, ఫిషి పులుసు లేదు. వదిలే. లేదు, మీరేదో నా దగ్గర కావాలని దాస్తున్నారు, కానీ మిథునక్క చెప్తున్నా, ఇక నువ్వు మర్చిపో నీ సంగతి. నాకు వదిలే.
మీరిక్కడి నుంచి వెళ్ళేలోపు నీ కథ మొత్తం నేను సెట్ చేస్తానుగా. చెప్పావు గాని ముందు పద. గుడ్. ఏంటి మాస్టారు ఇలా వచ్చారు? అరే ఏంటి అలా ఉన్నారు? కొంపదీసి ఆ ఆడాళ్ళ దగ్గరికి వెళితే మిమ్మల్ని కూడా నాలాగా తోసేసారా ఏంటి? అబ్బే అలాంటిదేం కాదులేండి, ఊరికే అలా వచ్చాను. సర్లేండి, ఎలాగో వచ్చారు కదా. ఇందాక నుంచి కంపెనీ లేక కామ్గా ఉన్నాను. ఏదో ఒకటి మాట్లాడండి మాస్టారు. ఏం మాట్లాడాలండి? మీ గురించే మాట్లాడండి. నా గురించి ఏం మాట్లాడను? పోనీ కారులో మీతో పాటు వచ్చారే ఆవిడ గురించే మాట్లాడండి. నా గురించి ఏం మాట్లాడాలో నాకు తెలియనప్పుడు ఆవిడ గురించి నేనేం మాట్లాడనండి. అవును, ఆవిడ మీకేమవుతారండి? ఏమి కారు. ఏమీ కాకుండా కారులో అంత చనువుగా ఉంటూ ఎలా వస్తారండి? మీరు మరీ నా చెవులో కెమెరాలు పెట్టేస్తున్నారండి. నిజం చెప్పండి మాస్టారు. జస్ట్ ఫ్రెండేనండి, అంతే. ఓహో, అది మరి మ్యాటరు. అర్థమైందిలేండి, చాలా పెద్ద రిలేషనే. జస్ట్ ఫ్రెండ్ అంటే పెద్ద రిలేషన్ అంటారేంటండి? కరెక్టే కదా మాస్టారు. ఈ రోజుల్లో ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్షిప్ తోనే ఆపుతారా? ఫ్రెండ్స్ నుండి అలా అలా ప్రేమికులు అవుతారు, ఆ తర్వాత అలా అలా భార్యాభర్తలు అవుతారు, అక్కడి నుంచి అలా అలా అమ్మా నాన్నలు, అక్కడి నుంచి. ఆపండి సార్ మీ గోల. ఇంత చెప్తే ఎంత చేస్తున్నారు మీరు? ఏమండి మీరేమనుకున్నా నేను చెప్పేది వింత కాదు, కొత్త కాదు మాస్టారు, నిజం. మీకో నిప్పులాంటి నిజం చెప్పనా? ఈ వాళ్ళ ఫ్రెండే రేపటి జీవిత భాగస్వామి అయిందనుకోండి, భవిష్యత్తు బంగారం అయిపోతుంది అంతే. ఎందుకంటే మన బలాలు బలహీనతలు ఇష్టాలు అయిష్టాలు అన్నీ తెలిసిన ఫ్రెండ్ మన భార్య అయిందనుకోండి, తన దగ్గర మనం నటించాల్సిన పని ఉండదు, జీవితం అంతా ఫ్రెండ్లీగా గడిచిపోతుంది అంతే. అవునా? ఇంత చెప్తున్నారు, మీరు మీ ఫ్రెండ్నే పెళ్లి చేసుకున్నారా? నాకంత అదృష్టం లేదులేండి. మీకు మాత్రం అదృష్టం కళ్ళ ముందు ఉంది, కాలదనుకోవద్దని చెప్తున్నా. చెప్పారు కానీ ముందు మీ ఆవిడ గురించి చెప్పండి సార్. ఫ్రెండ్ కాదు సరే, మరెవరు? ప్రేమించే పెళ్లి చేసుకున్నారా పోనీ? అబ్బా ఆపండి మాస్టారు. నా పెళ్లి ఒక పేడకల, నా కాపురం ఒక కాకి గోల. ఇంటి పోరు పడలేక ఇలా రోజు ఏదో ఒక పార్టీని పట్టుకుని కెమెరాతో బ్రతికిడుస్తున్నాను. ఈ ఎక్స్పీరియన్స్ తోనే నీలాంటి భవిష్యత్తున్న వాళ్ళకి తోచిన సలహాలు ఇస్తూ ఉన్నా. పైగా ఎన్నో గంటల పెళ్లిళ్ళని వాళ్ళ కథల్ని క్యాప్చర్ చేశాను కదా. అందుకేనేమో ఏ జంటనైనా చూస్తే వాళ్ళు కలకాలం కలిసి ఉంటారా, ఎంతో కాలం కలిసి ఉండరా అనేది ఇట్టే చెప్పేస్తాను. నువ్వు నీ ఫ్రెండ్ మాత్రం లైఫ్ లాంగ్ విడిపోరు మాస్టారు, పక్కా. సర్లేండి మాస్టారు, ఇలా ఖాళీగా మాట్లాడుకోవటం ఏం బాగుంటుంది చెప్పండి. అలా వెళ్ళి ఓ గ్లాస్ పట్టుకుని మాట్లాడుకుందాం రండి. నాకు మందు అలవాట్లేదండి, మీరు వెళ్ళండి. సర్లేండి.